నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసాక కదా టెక్నిక్స్ చిన్న రిక్వెస్ట్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం వీడియోలో చూపించే లింక్స్ అని డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాం, మీరు రివ్యూ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇవాళ టెక్నిక్స్ డేట్ వచ్చేసాక కదా 22 ఏప్రిల్ 2022 అనమాట. సో వీడియో స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ నుంచి చూసుకుంటే ర్యామ్స్ గురించి అన్నమాట. స్పెసిఫిక్గా చూసుకుంటే జీ స్కిల్ నుంచి. సో జీ స్కిల్ ట్రైడెంట్ Z5 DDR5 ర్యామ్ ఉంది. ఇది 6600 మెగాహెర్ట్జ్ ర్యామ్ ఫ్రీక్వెన్సీ మీద వస్తుంది, 8GB అనమాట. అండ్ ఇక్కడ మీరు కొన్ని బెంచ్ మార్క్స్ అయితే చూసుకోవచ్చు. ఇక్కడ టైమింగ్ చూసుకుంటే 34, 40, 40, 105 CR2 టైమింగ్స్ అయితే ఉన్నాయి. టెస్టింగ్స్ అయితే చేసారు. ఇక్కడ టెస్టింగ్ ఏమి చేసారంటే Z690 మదర్ బోర్డ్ అనుకుంటుంది. సో ఎస్, Z690 మదర్ బోర్డ్ టెస్టింగ్ చేసారు. ప్రైస్ అవైతే ఏం తెలియదు, కానీ నెక్స్ట్ మంత్ అయితే లాంచ్ అయిపోతుంది అనేసి అయితే అన్నారు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇది కూడా గ్రాఫిక్ కార్డుల గురించి అన్నమాట. సో AMD RX 600X ఇది అలాయ్ సిరీస్ ఉంది కదా. సో అలాయ్ సిరీస్ తీసుకోవచ్చు వాస్ట్రామ్ వాళ్ళ నుంచి. సో నార్మల్గా PCB ఉంది, అండ్ ఇక్కడ మీకు థర్మల్ ప్యాడ్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇది అలాయ్ సిరీస్లో 2 వేరియంట్స్ ఉన్నట్టునే. సో 2 వేరియంట్స్ ఇక్కడ చూసుకోవచ్చు మీరు, వాస్ట్రామ్ అండ్ అలాయ్ సిరీస్. ఇది వాస్ట్రామ్ ఉంది. సో రెండిట్లో నాకు పెద్ద డిఫరెన్స్ ఏం కనిపిస్తలేదు, కానీ ఓకే పర్వాలేదు, బాగుంది అనిపిస్తుంది. మీరేమనుకుంటే ఈ గ్రాఫిక్ కార్డు గురించి కింద కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ కూడా గ్రాఫిక్ కార్డుల గురించే. సో ఇది వచ్చేసరికి అయితే MSI Radeon RX 6400 ఏరియోస్ ITX 4GB అనమాట. AMD గ్రాఫిక్ కార్డు MSI వాళ్ళు తయారు చేసారు అనమాట. సో పేరు అయితే పెద్దగా ఉంది, కానీ ఏంటంటే ఇది కరెంట్లీ ఇండియన్ మార్కెట్లో అవైలబుల్ ఉంది కదా. సో కొన్ని సెల్లర్స్ ఎవరైతే ఉన్నారో అంటే ఢిల్లీ, NCR, బెంగళూరు అండ్ లక్నో ఉంది కదా, అక్కడ ఏరియాస్లో అయితే ఇది అట్ ప్రజెంట్ అవైలబుల్ ఉంది అనేసి అయితే నాకు అప్డేట్స్ వచ్చినాయి. ప్రైస్ గురించి నేను చెప్తాను. హైదరాబాద్కి వచ్చేసరికి అయితే ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర అయితే ఏం అప్డేట్ రాలేదు నాకు. అండ్ ప్రైస్ ఇంతకుముందు చెప్పుకున్నట్టు ప్రైస్ గురించి చూసుకుంటే ఇది కొన్నిట్లా 13,000 నుంచి 14,000 మధ్యలో వస్తుంది అన్నమాట గ్రాఫిక్ కార్డు. అండ్ నా ఒపీనియన్ ఇంకొన్ని రోజులు ఆగితే స్టాక్ ఎక్కువైంది అనుకోండి, ఇది 10,000 కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సపరేట్గా ఎందుకు మంచిగా ఒక వీడియో కూడా చేస్తాను. ఇక్కడ మెయిన్ హైలైట్ ఏంటంటే ఈ గ్రాఫిక్ కార్డ్కి బ్యాక్ సైడ్లో 2 పోర్ట్స్ ఉన్నాయి అనుకుంటా. సో 2 పోర్ట్స్, డిస్ప్లే పోర్ట్ ఉంది అండ్ HDMI పోర్ట్ వస్తుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే గైస్, ఇక్కడ పవర్ సప్లై ఏదైతే ఉందో ఈ గ్రాఫిక్ కార్డ్కి పైన సప్లై ఏం లేదు, 53 వాట్స్ కంటే ఎక్కువ తీసుకోదు ఇది. సో బేసిక్గా 1080p గేమింగ్కి ఇది మెయిన్ టార్గెట్ చేస్తారు అన్నమాట ఇక్కడ. సో ఈ గ్రాఫిక్ కార్డ్ కొనరా అనేసి అయితే కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే UPI పేమెంట్స్ గురించి అన్నమాట. సో నేషనల్ కార్పొరేషన్ NPCI ఉంది కదా, వాళ్ళు ఇక్కడ ఒక అప్డేట్ ఏం చేసిరు అంటే మనది భీమ్ UPI ఉంది కదా, నియోపే టర్మినల్ నుంచి UEL అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇక్కడ మీకు ఇది లోడ్ అయ్యి చూపిస్తాను. సో ఇక్కడ వేరే వాళ్ళ బ్యాంక్ ఏదైతే ఉందో ఆ మస్ట్రిక్ బ్యాంక్తోన టైఅప్ అయి ఉన్నారు అన్నమాట పేమెంట్స్ కోసము. సో ఇది ఎన్నో డెకరేషన్ చేస్తారు అనేసి అన్నారు. ఇక్కడ మొత్తం ఇది మీరు చదువుకోవచ్చు అనమాట. అండ్ ఇది ఇన్ఫర్మేషన్ కోసమే చెప్తున్నా గైస్, NCPI UPI ట్రాన్సాక్షన్స్ గురించి అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ నుంచి అనమాట. సో సామ్సంగ్ వాళ్ళు M53 5G స్మార్ట్ ఫోన్ ఏదైతుంది ఇలా లాంచ్ అయిపోయింది. అండ్ 29th ఏప్రిల్ రోజున ఇది అఫీషియల్ సేల్స్ స్టార్ట్ అయిపోతే మధ్యాహ్నం 12:30 నుంచి. సో 29th ఏప్రిల్ అంటే నెక్స్ట్ వీకే. అండ్ ఆచార్య మూవీ కూడా వస్తుంది కదా, మూవీ కూడా చూడాలి. సో ఆ రోజు అయితే పోయి ముందు చెప్తున్నా, 29th ఫ్రైడే రోజు అయితే వీడియో ఓన్లీ టెక్ వీడియో ఒకటి చేస్తాను. సో మూవీలో బిజీగా ఉండే, కానీ ప్రస్తుతానికి అయితే స్మార్ట్ ఫోన్కి వచ్చేసరికి అయితేనేమో ఇది బాగుంది. అండ్ చూద్దాం, సపరేట్గా కొంచెం డెప్త్కి వెళ్ళేసి చూసినాక స్పెక్స్ రివ్యూ అండ్ ఎందుకు మంచిగా ఉందన్న వీడియో కూడా చేస్తాను కంపల్సరీ. ఈ వీడియో ఇంతపై వీడియోకి ఇట్లా నచ్చింది, మంచిగా అనిపిస్తే ఇట్లా లైక్ అండ్ షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయి, అర్థం కాలేదు అంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. వితిన్ 1 డేలో రిప్లైగా ట్రై చేస్తాను. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతపై నెక్స్ట్ కలుసుకుందాం. అప్పటిదాకా కూడా సేఫ్గా ఉండండి.